రఫాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరుకు ఇజ్రాయెల్ మిత్రదేశాలు కూడా దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాడుల విషయంలో ఇజ్రాయెల్ మొండి వైఖరి కనపరుస్తోంది. దీంతో రఫాపై దాడులను నిరసిస్తూ ఆల్ ఈజ్ ఆన్ రఫా పేరుతో పలువురు ప్రముఖులు ఆన్లైన్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, పదుల సంఖ్యలో పాలస్తీనియుల మృతితో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా రఫాలో దాడులు చేసిన ఇజ్రాయెల్ 45 మందిని పొట్టన పెట్టుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణ పౌరుల నుంచి వివిధ దేశాల రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు ఇజ్రాయెల్పై తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మారణ హోమాన్ని ఆపాలని ఆ దేశాన్ని కోరుతున్నారు. ఆన్లైన్ వేదికగా కొంతమంది తమ నిరసనను తెలియజేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా సైట్లలో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పేరుతో ఉన్న ఇమేజ్లను షేర్ చేస్తూ రఫాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఆదేశించినప్పటికీ కూడా ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దాడులతో ప్రభావితమైన పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దీంతో ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో హ్యాష్ ట్యాగ్ చేస్తూ పలువురు ప్రముఖులు తమ మద్దతుగా సందేశాలను షేర్ చేస్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో జరుగుతున్న సోషల్ మీడియా ఉద్యమానికి పలువురు సెలబ్రిటీలు, నటీనటులు మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటీనటులు కూడా గాజాలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆల్ ఐస్ ఆన్ రఫా క్యాంపెయిన్ కు తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే వీళ్లలో కొందరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేకు కూడా ఈ సెగ తగిలింది. కశ్మీరీ పండిట్లు, మణిపూర్లో హింస వంటి దేశంలో సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అంటూ రితికపై ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. దీంతో తన పోస్ట్ను తొలగించారు రితిక. గాజా ఉత్తర ప్రాంతంలో కరువు పొంచి ఉందని, అక్కడ దాడులు చేయవద్దని ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ను కోరింది. అలాగే అమెరికాతో పాటు ఇతర దేశాలు సైతం ఈ దాడులకు ముగింపు పలకాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పోరాటం కారణంగా దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి తరలిపోయారు. తాము ఎక్కడికి వెళ్లినా ఇజ్రాయెల్ దాడులకు గురవుతున్నామని పాలస్తీనీయులు వాపోతున్నారు. రఫాలో పోరాటం తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని మానవతావాదులు హెచ్చరిస్తున్నారు.